నమస్తే అందరికీ. నేను మీ సిత్తరాల సిన్నమ్మి మాట్లాడుతున్నా. మొదలైతే సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. ఇదేందిది ఏదో చేసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది, అసలు ఇది ఏం చేస్తుంది అని అనుకుంటారు కదా. ఏం లేదుల్లా, మేమైతే ఇంట్లో సమ్మక్క వేసుకుంటున్నాం. ఎట్లా వేసుకున్నామో మీకైతే చూపించాలి కదా. ఇక సమ్మక్క వేసుకుంటున్నాం కదా అని అందరం అయితే పొద్దుగాలనే లేచి తయారయ్యి అందరం చీరలు కట్టుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని మంచిగా తయారైనాం. ఇక అట్లనే ఆ తల్లిని కూడా రెడీ చేయాలి కదా. ఇక మనందరికీ తెలిసిందేనాయే సమ్మక్క సారక్క అంటేనే పసుపు కుంకుమ అని. అందుకని మొదలైతే గోడకి మంచిగా జాజు చుట్టూ ఊసుకున్న తర్వాత దాంట్లోనే 2 సైడ్లు పసుపు కుంకుమతోని అమ్మవారికి బొట్లు పెట్టుకోవాలి. జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే. అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఇక గిట్లా నిండా బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టడానికైతే దీపాలు తయారు చేయాలి కదా మరి. ఇక దీపాలు తయారు చేసుకొని అవి కూడా అక్కడ దగ్గర పెట్టిన తర్వాత అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోయడానికి తయారు చేసినాం. జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే. అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే. వేప చెట్ల గాలులే జీడి చెట్ల రెమ్మలే ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పండా. ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పంగ ఒళ్ళు రాసి నీళ్లు పోసే ఏరు కన్న తల్లి తీరు. జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఇక గిట్లనైతే 5గురం కలిసి ఆ తల్లులకి ఒడిబియ్యం కలిపిన తర్వాత అక్కడ కనిపిస్తున్న ఏమో అనుకునేలా అది కనకవనం అన్నట్టు. ఆ తల్లి పుట్టింది ఆ కనకవనంలో కాబట్టి కనకవనం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడతాం అన్నట్టు. అట్లనే అందరు కంకణాలు కట్టుకొని ఇప్పుడైతే మేము మా చిన్నోనెత్తు బంగారం ఇస్తున్నాం కాబట్టి అది జోకడానికి పోతున్నాం. బంగారం అంటే మళ్ళీ బంగారం అనుకునేరుల్లా, అసలే బంగారం అగ్గి రేటు ఉన్నది. బంగారం అంటే అందరు తెలిసిందే, సమ్మక్క సారక్కకి బంగారం అంటే బెల్లం. అది జోకడానికి షాప్కి పోతున్నాం. ఇక షాప్ దగ్గరికి పోయినాక ఆ తరాజుకి పసుపు కుంకుమ పెట్టి ఒక కంకణం కట్టిన తర్వాత అంతా మంచిగా జరగాలని ఆ తల్లులకు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇక బంగారం జోకుతారు అన్నట్టు. చెల్లెళ్ళే
చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి. ఇక షాప్ నుండి అయితే ఇంటికి పోయిన తర్వాత గిట్ల కాళ్ళు కడిగి ఇంట్లోకి బంగారం తీసుకొని పోతారు అన్నట్టు. ఈ బంగారం అంతా తీసుకొని అమ్మవార్ల దగ్గర సమర్పించి, ఇక మనందరికీ తెలిసిందేనాయే సమ్మక్క అంటే కక్క ముక్క అని. ఇక దాని తర్వాత మేకని తీసుకొచ్చి మొక్కినాము. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఇక ఆ మేకనైతే మొక్కి జడితిచ్చిన తర్వాత ఆ తల్లిని చల్లగా చూడమని మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టినాక మనం ముదాలు ఏదైతే ఒడిబియ్యం కలుపుకున్నాం కదా, వాటిని ఇద్దరు పెద్ద మనుషులకి ఆ అమ్మవారి తల్లులుగా భావించి ఒడిబియ్యం పోసుకొని మనం తీసుకొచ్చిన బంగారాన్ని అందరికీ వంచి అప్పుడైతే ఇక ఇంకేమున్నది దావత్ షురూ. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్క చెల్లెలే జమిలిగా పూసిన జాజి మల్లెలే. వేప చెట్ల గాలులే ఇక మేమైతే సమ్మక్కని గిట్లా చేసుకుంటాముల్లా. మీరైతే ఎట్లా చేసుకుంటారో కమెంట్లలో చెప్పుర్రి.